అర్ధరాత్రి తాగి రోడ్ల మీద ఆవారాగా తిరిగితే చర్యలు తప్పవని అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ హెచ్చరించారు. మంగళవారం అర్ధరాత్రి నల్గొండ డీఎస్పీ కె శివరాంరెడ్డి పర్యవేక్షణలో 1 టౌన్ 2 టౌన్ మరియు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 10 పెట్రోలింగ్ పార్టీలుగా నల్గొండ పట్టణాన్ని అష్టదిగ్బంధన చేసి రోడ్లపై తాగి అర్ధరాత్రి ఆవారాగా తిరుగుతూ అనుమానాస్పదంగా ఉన్న 84 మందిని అదుపులోకి తీసుకొని జిల్లా పోలీస్ కార్యాలయంలో వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. అర్ధరాత్రి తాగి రోడ్ల మీద ఆవారాగా తిరిగితే చర్యలు తప్పవని అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ హెచ్చరించారు. మంగళవారం అర్ధరాత్రి నల్గొండ పట్టణంలో జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్ ఆదేశానుసారం నల్గొండ డీఎస్పీ కె శివరాంరెడ్డి పర్యవేక్షణలో 1 టౌన్ 2 టౌన్ మరియు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 4 సిఐలు, 12 మంది ఎస్ఐలు, 80 మంది కానిస్టేబుళ్లు, మొత్తం 10 చెకింగ్ బృందాలుగా 10 పెట్రోలింగ్ పార్టీలుగా నల్గొండ పట్టణాన్ని అష్టదిగ్బంధనం చేసి రోడ్లపై తాగి అర్ధరాత్రి ఆవారాగా తిరుగుతూ అనుమానాస్పదంగా ఉన్న 84 మందిని అదుపులోకి తీసుకొని జిల్లా పోలీస్ కార్యాలయంలో వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇక నుండి అర్ధరాత్రి అరుగుల మీద బాతకానీలు కొడుతూ రోడ్ల మీద ఇష్టానుసారం బైకులపై తిరుగుతూ కాలనీ వాసులకు ఇబ్బందులకు గురి చేసిన, తాగి వాహనాలపై తిరుగుతూ రోడ్డు ప్రమాదాలకు గురి చేస్తున్న, గొడవలు సృష్టిస్తున్న మరియు అనుమానాస్పదంగా రోడ్లపై తిరుగుతున్న వారిని ఉపేక్షించేది లేదని, ఇక నుండి రెగ్యులర్గా ఈ డ్రైవ్ నిర్వహిస్తామని హెచ్చరించడం జరిగింది. నల్గొండ పట్టణాన్ని నేరరహిత పట్టణంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, దీనికి పట్టణవాసులు సహకరించాలని అన్నారు. అనంతరం తాగి వాహనాలు నడపమని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ ఎస్పీ, డిఎస్పీ రమేష్, డిఎస్పీ శివరాంరెడ్డి, సిఐలు రాజశేఖర్ రెడ్డి, డానియల్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.